పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే వారి జీవితాలు అద్భుతముగా దేవుడు మలిచాడు. వారి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, వారి జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి, వారి జీవితాల్లో బాధలు ఉన్నాయి, వారి జీవితాల్లో కూడా వారు సమస్యలు ఎదుర్కొన్నారు. ఏ ఒక్కరి జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోలేదు. అడుగడుగునా కష్టాలు ఎన్నుకున్న వారు చాలా మంది ఉన్నారు, ఎదుర్కొన్న వారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ గమనించండి, వారు విజయాలు సాధించారు. కారణం ఏమిటంటే దేవుడి మీద విశ్వాసము కలిగి వారు ముందుకు వెళ్ళారు. యోబు గారిని తీసుకున్నట్లయితే ఆయన జీవితం అంతా కష్టమయముగా కనబడింది. చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఉన్నదంతా కూడా అయిపోయింది, ఉన్నదంతా కూడా కనుమరుగైపోయింది. రెప్పపాటులో జరిగిపోయిన కార్యాలవి. ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడుగా చెప్పబడ్డాడు యోబు. సంతాన విషయంలో చక్కని సంతానాన్ని కలిగి ఉన్నాడు. భక్తి విషయంలో చాలా అద్భుతమైనటువంటి భక్తి చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, న్యాయవర్తనుడుగా, నీతిమంతుడుగా, దేవుని యందు శ్రద్ధాశక్తి కలిగిన వాడుగా, ప్రార్థనాపరుడుగా, మంచి వాడుగా, మంచి సాక్ష్యాన్ని దేవుడే కలిగించినటువంటి వాడుగా యోబు కనబడుతూ ఉంటే, యోబు జీవితంలోనికి ఒకేసారి కష్టము ఆవరించింది. దిస్ ఇస్ అ టెస్టింగ్ పీరియడ్. ఇది పరీక్షాకాలము. ఈ పరీక్షాకాలంలో యోబు నిలబడతాడా లేదా అనే పరీక్ష ఏర్పడినప్పుడు యోబు నిలబడ్డాడు.